ఏపీలో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గుంటూరు జిల్లాలో ఒక్కసారిగా నల్ల మబ్బులు కమ్ముకొని భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రహదారులు చిత్తడిగా మారాయి. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్రంగా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు ఎల్లో, మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గుంటూరు జిల్లాలో ఒక్కసారిగా నల్లమబ్బులు కమ్ముకొని భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రహదారులు చిత్తడిగా మారాయి. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు ఎల్లో, మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వీరస్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ వీరస్వామి. గుంటూరు జిల్లాలో భారీగా వర్షం కురుస్తుంది. ఉదయం పూట ఎండ తీవ్రతోటి అదేవిధంగా ఒక్కపోతకి గురైన ప్రజలకు మాత్రం ఏదైతే ఉందో ఉపశమనం లభించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకేసారి చూసుకున్నట్లయితే మాత్రం దట్టంగా నల్లగా మేఘాలు కమ్ముకున్నాయి. విపరీతంగా వర్షం కురుస్తున్న తరుణంలో మాత్రం చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే తడిసి ముద్దైన పరిస్థితి నెలకొంది. రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి నెలకొంది. వాహనదారులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ ఒకవైపు నుంచి కూడా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. చెట్ల వద్దకు వెళ్ళకూడదని, అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం పిడుగులు పడే అవకాశాలు ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ సూచనలు చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం ఒకేసారి మెరుపులు ఉరుములతోటి కలిసి వర్షం కురిసింది కాబట్టి ఇప్పటికే చూస్తున్నట్లయితే మాత్రం విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా కొన్ని సందర్భాల్లో చూసుకున్నట్లయితే మాత్రం ప్రదేశాల్లో కూడా ఇప్పటికీ విద్యుత్ ని సరఫరాను కూడా నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం వీటన్నింటినీ చూసుకున్నట్లయితే పారిశ్రామిక సిబ్బంది కూడా రోడ్లపై కూడా ఎక్కడికక్కడ వర్షాలు నిలబడి కాదా మాత్రం వాటన్నింటినీ కూడా అప్రమత్తంగా చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ వర్షాకాలం 3 రోజుల పాటు ఉంటుంది కాబట్టి 3 రోజుల పాటు మాత్రం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.